ఇప్పటి వరకు చూసినట్టయితే లిక్కర్ స్కామ్ కేసులోని సిట్ దర్యాప్తు ఒక రకంగా ఉంటే ఇప్పుడు మరింత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిట్ అధికారులు కేసు దర్యాప్తు చేసిన తర్వాత ఇంత భారీ మొత్తంలోని తనిఖీలు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చూసినట్టయితే చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ లోని సిట్ సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి కంపెనీలోని తనిఖీలు జరుగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దాంతో పాటు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఈయన సంబంధించి కూడా ఈయన కంపెనీలు, దాంతో పాటు ఇళ్లలో కూడా సోదాలు ప్రస్తుతం సిట్ అధికారులు కొనసాగిస్తున్నారు. దాంతో పాటు సిట్ అధికారుల సోదాల్లోని చాలా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డొల్ల కంపెనీలకు సంబంధించిన అన్ని కూడా బయటపడుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా హైదరాబాద్ లోని సిట్ అధికారులు చేస్తున్న దర్యాప్తులోని బయట ఒక బోర్డు ఉంటే లోపల రిజిస్టర్ లో మాత్రం మరో పేరు ఉంటుంది. ఏదైతే ఉందో ఆ కంపెనీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ లోని ఒక పేరు ఉంటే బయట కంపెనీలకు సంబంధించిన బోర్డులో మరో పేరు ఉన్నట్టు చూసినట్టయితే పూర్తిగా ఇవి డొల్ల కంపెనీలుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోని బేవరేజెస్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ప్రధానంగా చిత్తూరు వైసీపీ నేతగా ఉన్న విజయానంద రెడ్డి కంపెనీలకు సంబంధించి ఆయన ఇళ్లలో కావచ్చు, మరోపక్క ఆయన ఆఫీసులో కూడా ఇందుకు సంబంధించిన తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇంకా మొత్తం మీద చూసినట్టయితే ఈ డొల్ల కంపెనీలకు సంబంధించిన వ్యవహారంపై పూర్తిగా సిట్ అధికారులు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ కేసులోని కీలక నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు సంబంధించి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించిన ఇన్ఫ్రా కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా చిత్తూరులోని పలు కంపెనీలో తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే సిట్ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. మద్యం ముడుపులను కంపెనీలకు మళ్లించినట్లుగా అధికారులకు సమాచారం అందడంతో ఈ సోదాలు చేపట్టడం జరిగింది. దీంతో ఆయా కంపెనీల్లో అధికారులు తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇటు చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ లో తనిఖీలు చూసినట్టయితే వైసీపీ నేత విజయానంద రెడ్డి ఇల్లు, కంపెనీలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. చిత్తూరు బివి రెడ్డి కాలనీలో, దాంతో పాటు నలంద నగర్ లోని నిఖిలానంద అపార్ట్మెంట్ లో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విజయానంద రెడ్డి 2024 వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన్ను 2 రోజుల క్రితమే విజయవాడ సిట్ అధికారులు పిలిపించి మరి విచారణ చేశారు. విచారణ చేపట్టిన తర్వాత వెంటనే ఆయన కార్యాలయంపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆయన ఇంటి అడ్రస్ లోని సిబిఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఉండటంతో అధికారులు ఆరా తీస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరోపక్క హైదరాబాద్ లోని ఇటు చెవిరెడ్డి సంబంధించిన కంపెనీలకు సంబంధించి కూడా కొన్ని హైదరాబాద్ ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఆ కంపెనీలకు సంబంధించిన పేర్లు మార్పు, ఎందుకంటే ఇవి పూర్తిగా డొల్ల కంపెనీలుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. బయట ఒక బోర్డు, లోపల రిజిస్ట్రేషన్ లోనే మరో పేరు ఉండటంతో ఒక్కసారిగా సిట్ అధికారులే షాక్ అయిన పరిస్థితి ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అక్కడ కూడా తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా దాంతో పాటు వైసీపీ ప్రభుత్వంలోని ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నారాయణ స్వామి ఇంట్లోనూ కొద్ది రోజుల క్రితం సిట్ అధికారులు తనిఖీలు చేశారు. ఎందుకంటే చిత్తూరు లాంటి ప్రాంతంలోనే ఎక్కువ మొత్తంలో లిక్కర్ కేసుకు సంబంధించిన అవయవాలు ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే నారాయణ స్వామి ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత వెంటనే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాంతో పాటు అనుమానితుడిగా గుర్తిస్తున్న విజయానంద రెడ్డిని పిలిచి 2 రోజుల క్రితమే సిట్ అధికారులు ఆయన్ని పూర్తిగా విచారించిన తర్వాత ఆయన కంపెనీలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 4 బృందాలుగా ఉన్న సిట్ అధికారుల బృందం పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఒక బృందం ఇటు చిత్తూరు, తిరుపతిలోని తనిఖీలు కొనసాగిస్తే చిత్తూరులోని ఒక బృందం ఉంది. మరో 2 బృందాలు మొత్తం హైదరాబాద్ లోని తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఒకటి ప్రాథమిక ఛార్జ్ షీటు, ఆ తర్వాత ఎడిషనల్ ఛార్జ్ షీటు. త్వరలోనే పూర్తి స్థాయి ఛార్జ్ షీటును సిద్ధం చేసేందుకు కూడా ఇప్పటికే సిట్ అధికారులు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరింతగా చిక్కుముడి వీడాలంటే డొల్ల కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించాలి అనే దానిపై కూడా
సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే గతంలోనే ఆయా డొల్ల కంపెనీలకు సంబంధించి తనిఖీలు ఇటు ముంబై లాంటి ప్లేస్ లో కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ పూర్తి స్థాయిలోని వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, వాణిజ్య పనుల వ్యవహారాలు కావచ్చు, అన్నింటిలో కూడా ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డొల్ల కంపెనీలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఈ డబ్బులు మళ్లించారు, ముడుపులు ఏ విధంగా చేరవేశారు అనే దానిపై కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టి తనిఖీలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కూడా తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి మనకి ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇటు హైదరాబాదు, చిత్తూరు, తిరుపతి మొత్తం 3 ప్రాంతాల్లో పలు కంపెనీల్లో మాత్రం సిట్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు, డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత పూర్తి ఆధారాలు కూడా సేకరించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం 3 ప్రాంతాల్లో మాత్రం సిట్ అధికారుల తనిఖీలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దేవి కాలింబ అయితే విజయానందరెడ్డి 2024లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినట్లుగా తెలుస్తుంది. మరి ఏమాత్రం అధికారంలో లేని విజయానందరెడ్డికి మధ్య ముడుపులకి ఉన్న సంబంధం ఏంటి, ఇందులో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, నెక్స్ట్ సిటీ యొక్క స్టెప్ ఏంటి? అంటే విజయానందరెడ్డి గతంలోని వైసీపీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆయనకు సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలోని ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా ముడుపులు మళ్లించినట్లుగా సిట్ గుర్తించింది. దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు నిన్న విజయానందరెడ్డిని విజయవాడ పిలిపించారు. విజయవాడ పిలిపించి సిట్ కార్యాలయంలోని సాయంత్రం వరకు కూడా విచారణ చేశారు. విచారణ చేసిన వెంటనే ఆయన కంపెనీలో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆయన కంపెనీలోని పెట్టుబడి రూపంలో వచ్చిన డబ్బులు ఏ రూపంలో వచ్చాయి, ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన సొమ్మును ఈ విధంగా దారి మళ్లించారా అనే కోణంలో మాత్రం సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈయనకి బెవరేజెస్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆ కంపెనీలకు సంబంధించి కూడా లావాదేవీలు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కేసుకు సంబంధించిన ముడుపుల వ్యవహారంలో కూడా కొన్ని డొల్ల కంపెనీల ద్వారా పెట్టుబడులు మళ్లించినట్లుగా సిట్ గుర్తించింది. ఎందుకంటే ఈ కేసులోని కీలకంగా A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి మాత్రం కూడా చూసినట్టయితే గతంలో ఆయన ముడుపులు వచ్చిన సొమ్మును నేరుగా ఆయన కంపెనీలకు మళ్లించినట్లుగా సిట్ గుర్తించి ఆ తర్వాత అరెస్ట్ చేసింది. అదే క్రమంలోని ఇతర నిందితులకు సంబంధించిన వ్యవహారాలు ఆ కంపెనీలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఈ కేసులో నిందితుడిగా లేని వారి పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఇప్పటికే చాలా కంపెనీలకు సంబంధించి ముడుపులు మళ్లించిన నేపథ్యంలో విజయానందరెడ్డి కూడా చాలా కీలకంగా ఉన్నట్లుగా సిట్ భావించింది. ఈ నేపథ్యంలో ఆయన విచారించిన వెంటనే ఆయన కంపెనీలో మాత్రం ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ లిక్కర్ ముడుపులకు సంబంధించిన వ్యవహారాలలో కూడా విజయానంద కంపెనీ ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. ఈ కోణంలోనే ప్రస్తుతం తనిఖీలు మాత్రం విజయానందరెడ్డి ఇంట్లో దాంతో పాటు కంపెనీలో మాత్రం తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి.